జోజిల్లా పాస్ నుంచి బయలుదేరినాం అనమాట. సో ఈ కార్లో సాంగ్స్ పెట్టడం వల్ల మనం ఎన్నిసార్లు ఎడిట్ చేసినా కూడా అది కాపీరైట్ వస్తుంది. అందుకోసమని ఇట్లా చేస్తున్నాం. ఈ నుంచి జర్నీ మొత్తం ద్రాస్ వరకు కూడా మొత్తం మంచులోనే ఉంటుంది. మొత్తం మంచు, ఇటు అటు మొత్తం మంచులో పాటు కారు మొత్తం చుట్టూకు 2 పక్కల మొత్తం మంచే ఉంటుంది మనకి. ఇక్కడ నుంచి ద్రాస్ వరకు, ద్రాస్ తర్వాత కార్గిల్కి కొంచెం మంచు తక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ నుంచి ద్రాస్ వరకు మాత్రం ఫుల్ అంటే మంచు. మొత్తం కారు చూడండి ఎక్కడ పోతుంది, మొత్తం మంచులోంచి ఒకటే దారి, సింగిల్ లైనే. అందుకే 1 డే ఇటు 1 డే అటు వదిలిపెడతారు అన్నమాట. మనం సింగిల్ లైన్ కాబట్టి పోవడానికి మాత్రమే, రావడానికి ఉండదు. చూడండి ఎట్లా పోతుంది ఆ కారు. ఈ ఎడ్జ్లలో మళ్ళీ మంచులో పాటలు పెట్టుకొని మంచిగా పాటలు వినుకుంటా అనుకుంటా పోతున్నాం, మంచిగా ఎంజాయ్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఒక 30-40 కిలోమీటర్ల వరకు, 30 కిలోమీటర్ల వరకు ఇట్లనే ఉంటుంది ఇక మొత్తం రోడ్ అంతా. మంచులో నా జర్నీ చేస్తూ పోవటమే. ఇంకా చూడండి పక్కన ఎంత ఉందో, నా ఎంత ఎత్తుంది పక్క పంటి. అది కనుక గోలింది అనుకో ఇంక ఇక్కడనే. ఈయన ఎవరు స్వామి ఇళ్ళకి వెళ్ళి వస్తుండో, అంబులెన్సా? ఇరుక్కుపోయింది అంబులెన్స్. చూడండి ఇక డబల్ వస్తే ఎట్లుందో చూడండి పరిస్థితి. ఓన్లీ సింగిల్ అయితేనే పోవడానికి వీలు ఉంటుంది, ఓన్లీ 1 వే. జస్ట్ మిస్ అయితే గుద్దుకునేది మొత్తం. ఆల్రెడీ అటుపక్క మంచులో రాకుతుంది ఇంకో అద్దం. అయినా నిమ్మలంగా తీసుకుంటూ పోవాలి, మన తప్పదు. ఇక అంబులెన్స్ కాబట్టి పంపిస్తారు. నార్మల్గా మన వేరే వెహికల్స్ అయితే అసలు వేరే వెహికల్స్ అయితే అక్కడనే అలో చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంట్రీలోనే. నార్మల్ వెహికల్స్ కాబట్టి, అంబులెన్స్ కాబట్టి ఎంట్రీ మన చేసారనమాట. ఎందుకంటే చూడండి ఎంత ఉంది రోడ్డు, ఒకటే స్పేస్ ఉంది. ఇప్పుడు ఆ మంచు అంతా ఎప్పుడు కరగాలి, ఎప్పుడు పోవాలి, 2 ఎప్పుడు తిరగాలంటే జూన్ వరకు. జూన్ వస్తే కానీ అప్పుడు మంచి సీజన్. ఈ మంచు అంతా ఏం కనబడదు, ఓన్లీ పైన కనబడుతుంది ఆ గుట్టల మీద కింద నుంచి పోతుంటే. అప్పుడు అంతా మట్టే ఉంటుంది. అప్పటి వరకు ఇది మొత్తం కరిగిపోతుంది ఆల్రెడీ ఈ ఎండలకి. మళ్ళీ కరిగిపోతుంది. మళ్ళీ 3 నెలలు ప్రశాంతంగా ఉంటే మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ ఎండ, మళ్ళీ ఇదే పనిగా. ఇక ఇక్కడ చూడండి ఎంత బాగుందో, గుహలకించి పోతున్నట్టుంది, మంచు గుహలకి వెళ్ళిపోతున్నట్టుంది. వాహ్, ఎటు చూడలేము, అటు చూడలేము, ఎటు చూడలేము, ఎటు చూసినా మంచే. ఇదే చెప్పింది జోజిల్లా పాస్ తర్వాత ద్రాస్లో ఎక్కువ మంచు ఉందని చెప్పింది. ఈ ద్రాస్ పోయే రూటే. ఇటు సైడ్ మాత్రం ఫుల్ ఉంది. ఇటు సైడ్ అంటే కొంచెం తీసేసి పక్కకి వేసారు, కానీ నా సైడ్ మాత్రం నాకన్నా ఎత్తుంది. కారు కన్నా 2 అంతలు ఉంది నా పక్కన. అంటే జోజిల్లా పాస్ వరకు వచ్చేసరికి మనకు లొకేషన్స్ అన్నీ ఇటు ఉన్నాయి. ఇప్పుడు దాస్కి వెళ్ళేటప్పుడు లొకేషన్ ఇటు అయిపోయింది, మంచు పక్కకు నేను అయిపోయాను. అందుకని కార్ మధ్యలో నుంచి తీస్తున్నా వీడియో. లేకపోతే నార్మల్గా కార్ బయట నుంచే తీస్తాను, కానీ మనం ఇప్పుడు రైట్ సైడ్ అయిపోయినాం కాబట్టి ఓన్లీ మంచు, అటు సైడ్ తీస్తే ఓన్లీ మంచే కనబడుతుంది, ఇంకేం కనబడతలేదు. అందుకని కార్ మధ్యలో పెట్టి తీస్తున్నా వీడియో. ఆ బండ్లు కూడా ముందు టెంపుల్ కూడా ఏం స్పీడ్ కొడుతున్నారు అసలు, పోతూనే ఎవరు. జోజిల్లా పాస్ దాటినామంటే హ్యాపీనే. ఇంకా అది దాటడం పెద్ద హైలైట్. కార్గిల్ నుంచి లడక్ వెళ్ళేటప్పుడు, కార్గిల్ నుంచి లడక్ అంటున్నా, శ్రీనగర్ నుంచి కార్గిల్ వెళ్ళేటప్పుడు. కార్గిల్ నుంచి లడక్ వెళ్ళేటప్పుడేమో ఫతుల్లా టాప్, అది కూడా హైయెస్ట్ డేంజర్ ఉంటుంది. అంటే రోడ్డు బాగుంటుంది కానీ చలి బీభత్సంగా ఉంటుంది. అమ్మో ఈ చూడు ఎంత ఉన్నాయి కుప్పలు పక్క పంటి. అయ్యన్నకి ఇంత జారి పడితే కథమే, ఎత్తుక్కోవటమే ఇంకా. అంటే ఈ ఎండ ఇప్పుడు ఫుల్ ఎండ కొడుతుంది, ఈడ కూడా ఎండ కొడుతుంది బాగానే, కానీ ఈ చల్లగా ఉండేసరికి మీకు మనకి ఎండ ఉన్నదన్న ఒక ఇంటెన్షన్ వస్తలేదన్నమాట. బయటికి వెళ్తే చేతులు వణుకుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, మొత్తం బాడీ వణుకుతుంది. ఇంకా ఎండ కొట్టినా కూడా ఏం ప్రయోజనం, ఎండను డామినేట్ చేస్తుంది అనమాట చలి ఇక్కడ. అంతంత ఉన్నాయి ఇవన్నీ, అవే రెడీగా ఎప్పుడు పడిపోతే అప్పుడు క్లియర్ చేయడానికి. ఓన్లీ అవి ఎంత ఉన్నాయో ఒక సింగిల్ మందం క్లియర్ చేసి పెట్టిరనమాట మనకి. సో అందుకనే పోగలుగుతున్నాం. అని ఇది కూడా చాలా తొందర అనుకుంటా ఓపెన్ చేయడం. అంతకుముందు ఎప్పుడు ఇంత తొందరగా ఓపెన్ చేయలేదు నాకు తెలిసి, ఏప్రిల్లో. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా బ్రో వాళ్ళు చాలా తొందరగా క్లియర్ చేశారనమాట. చూడండి ఈ మధ్యలో కరెక్ట్గా ఎలా తీశారు, ఇలా బురద నీళ్ళు మంచిగా కరుగుతుంది రోడ్లో. అబ్బా ఎన్ని అవే బండ్లు రెడీగా ఎక్కడికక్కడ పడితే క్లియర్ చేస్తాడు అనమాట. కుప్పలు దోసిరుగా పక్కకు. మొత్తం ఎంత దూరం చూసినా ఇళ్ళకి వెళ్ళిపోవటమే. చూడండి
రెండింటి మధ్యలోంచి మంచుగడ్డల మధ్యలోంచి పోతున్నాం మనం. వా ఇంకా పోతూనే ఉండాలి మనం. ఇంకొక 1 అవర్ పడుతుంది అనుకుంటా కార్గిల్ వెళ్ళడానికి. ద్రాస్ దాటిన తర్వాత రోడ్డు బాగానే ఉంటుంది. ద్రాస్ వరకే ఈ కష్టం, దాని తర్వాత ఇంకా అంత కష్టం ఏమి ఉండదు. సో అక్కడి నుంచి కొంచెం కార్గిల్కి చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు. రోడ్డు బాగానే ఉంటుంది. ఇంత మంచు ఇది కూడా ఉండదు అనమాట. కొంచెం తక్కువ. ఇటు చూసిన మంచు. ఇప్పుడు సిగ్నల్ వచ్చింది, అందుకే మన ఫోన్లో బిజీ ఉన్నాం కొంచెం. సిగ్నల్ వచ్చింది, ఫుల్ బిజీ ఉన్నది అన్నట్టు అందరూ. రోజుల్లో దాటేసినాం, కొంచెం పోతున్నాం. వాట్సాప్ ఏమన్నా చూసినా మంచు తప్ప వేరే ఏం లేదు. మొత్తం మంచు జీవితం. కానీ ఏమన్నా లొకేషన్స్ ఉన్నాయి, కళ్ళు సరిపోతాయి. ముందు చెక్ పోస్ట్ ఉంది, అందుకే ఇవన్నీ ఇంతగానో వాగినాయి. ఇప్పుడు మనం కార్గిల్ రీజన్ నుంచి శ్రీనగర్ రీజన్ నుంచి లడఖ్ రీజన్కి పోతున్నాం అన్నమాట. సో అందుకని అక్కడ చెక్కింగ్ ఉంటుంది. అన్ని నెంబర్స్ రాసుకుంటారు, చెక్ చేస్తారు. చెక్ చేయరు కానీ నెంబర్ రాసుకొని ఎంతమందిని ఎక్కించుకుపోతున్నారు, ఏంటి, ఎవరెవరు ఏం తీసుకుపోతున్నారు, ఏంటైనా చెక్కింగ్ ఉంటుంది అనమాట. సో అందుకని ఇక్కడ నుంచి అక్కడ వరకు, అక్కడ బ్రిడ్జి కనబడుతుంది కదా, అక్కడ దాటాలి మనం. అక్కడ ఉంటుంది కార్గిల్ బోర్డు, వెల్కమ్ టు కార్గిల్ అని. ఎందుకంటే అంతకుముందు పోయినప్పుడు చూసినాం కాబట్టి తెలుసు మనకు. ఇది 3వసారి మనం పోయేది కాబట్టి అన్నీ ఎక్కడెక్కడ ఏముంటాయని తెలుసు కాబట్టి ముందే చెప్పగలుగుతున్నాను అనమాట. సో ఇంక ఇది ఎప్పుడు కదులుతుందో టైం పడుతుంది కావచ్చు, ఒక 1 అవర్ వరకు. అవి అక్కడ వరకు ఉన్నాయి, అక్కడ నుంచి ఇక్కడ దాకా పోవాలి. మళ్ళీ బండికి దిగలేము, కిందికి పోలేము, మొత్తం మంచే ఉన్నది. చిన్నగా పోతున్నాం కానీ ఎవరికి కూడా అది లేదు, ఎవరు ఆగట్లేదు. చాలామంది ఇంత మనం ఇట్లా లైన్లో పోతున్నా కూడా పక్క నుంచి వెళ్ళిపోతారు చంపుకొని, మధ్యలో పోయి ఎరుగుతున్నారు. కానీ మనోడు మాత్రం డ్రైవర్ మంచోడు అనమాట. సో మా అందరు పోయే రూట్లోనే పోతుంది, పక్కకు పోతలేడు అన్నట్టు. అది దాటితే అక్కడ కనబడుతుంది కదా ఒకటి ఆర్చ్, అదే వెల్కమ్ టు కార్గిల్ అనే ఆర్చ్ కనబడుతుంది కదా. మనం అది వెళ్తే కార్గిల్ అంటే లడాక్ రీజియన్ అన్నట్టు. అది మొత్తం ఇటు పక్క ఇప్పుడు ఉన్నది మొత్తం శ్రీనగర్ కిందికి వస్తుంది, అది లడాక్ కిందికి వస్తుంది అనమాట.
సో అది దాటేసిన తర్వాత ఇంకా రోడ్డు బాగుంటుంది అనమాట. అది దాటేసి ఇంకా వెళ్ళిపోవడం. కార్గిల్ వరకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమైనా తినేసి మళ్ళీ లడఖ్ జర్నీ చేసేయడమే. ఒకటే రోజు మొత్తం కంప్లీట్ చేయాలి. శ్రీనగర్ నుంచి లడఖ్ వరకు చూసుకుంటూ పోవడమే కదా. మనం అక్కడ దిగి ఫోటోలు వీడియోస్ తీసుకునేది లేదు, లేట్ అయ్యేది లేదు కాబట్టి, అందులో ఒకటి ట్యాక్సీయే కాబట్టి ఇంకా అనవసరం ఆగటం, వెళ్ళిపోతూనే ఉంటే బెటర్ అనమాట. ఇంకెంతసేపు పడుతుందో ఇక్కడ తెలియదు. చిన్నగా చిన్నగా ఒక్కొక్కటి మూవ్ అవుతుంది. చిన్నగా చిన్నగా బ్రిడ్జి మీదకి అయితే వచ్చినాం. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని దాటేసిన వాళ్ళతో ఒకరితో గొడవ పెట్టుకొని అది ఇదని అనుకుంటూ వచ్చేసినాం. మధ్యలోకి ఇంతంత పోతుంది. అంతకుముందు మొత్తం వాటరే పోతుండే, ఇప్పుడు ఇంతంత పోతుంది. చుట్టూ మొత్తం గడ్డ కట్టి ఉన్నది. ఇప్పుడు అలా దిగితే చచ్చిపోతాం, అంత చల్లగా ఉంటాయి అవి. ఇదే అన్నమాట. ఇక ఎప్పుడు మనకు నీళ్ళు దారులు ఇవే కదా బాటలు ఉండేవి. వాగులు, చెరువులు, వంకలు, గుట్టలే కదా బాటలు ఉండేది. సో ఇప్పుడు కూడా శ్రీనగర్కును కార్గిల్కి మధ్యలో బార్డర్ ఇదే అనమాట. శ్రీనగర్కిను లడాఖ్కి, కాశ్మీర్ రీజియన్ లడాక్ రీజియన్ కదా. ఇప్పుడు చిన్నగా దాటేసి ముందుకు పోయి ఆ పోలీసు వాళ్ళ దగ్గర ఆపి అవన్నీ రాసుకొని ఎంతమంది పోతున్నారు ఏంది అని తెలుసుకొని, ఎందుకంటే మళ్ళీ ఏదన్నా అయితే ఎంతమంది ఉన్నారో ఎంతమంది పోయారో తెలియాలి కదా. అందుకని ఎప్పటికప్పుడు డీటెయిల్స్ నోట్ చేసుకుంటూ ఉంటారు. కనబడుతుంది కదా ఆర్చ్, అదే వెల్కమ్ టు ది కార్గిల్. ఆఖరికి చిన్నగా అటో కష్టపడి కార్గిల్ కూడా చేరుకున్నాం మనం అయితే. ఇంకెంత ఉందో 75 25 అంతా ఉంటుంది. మనం ఈ కార్లో కూర్చోవడం వల్ల కొంచెం ముందుకు పోయేసరికి మనకు ఆ బోర్డే కనబడతానే లేదు. ముందు పోయే కార్ అంతా లొల్లి పెట్టుకున్నాం మేము ఇక్కడ ఆగినా కూడా అటు పక్క నుంచి కొట్టేస్తున్నాం. బయ్య 313 కిలోమీటర్లు ఉంది. మనం దాకా పోవాలి. పోయేసరికి నైట్ అవుతుంది కావచ్చు ఇక. కానీ ఫతుల్లా టాప్కు మూన్లో అనుకుని తొందరగా చేరిపోతే బెటర్. ఎందుకంటే అక్కడైతే నా వీడియోస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. తర్వాత కొంచెం చీకటి పట్ట పెద్ద లేకపోయేటప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదు. అంతకుముందు అంతగానే ఏమి ఉండవు. కార్గిల్చి లేకపోయేటప్పుడు ఫతుల్లా టాప్ ఒకటి దాటితే చాలు. కారు పక్క కాపాలు దిగాలే ఉరకాలి. ఆర్మీ వాళ్ళు కాదు, నార్మల్ పోలీసు వాళ్ళు ఉంటారు ఇక్కడ. రాసేసినా అంటే వెళ్ళిపోవడం ఇంకా. 9 మొహమ్మద్ హసన్ నెంబర్ రాసుకుంటాం చూడండి. ఓన్లీ నెంబర్ చెప్పడం, నెంబర్ రాసుకోవడం, ఎంతమంది జర్నీ ఎంతమంది చేస్తారు. నెట్వర్క్ వస్తున్నా నెట్వర్క్ రాసేసిండే వెళ్ళిపోతాం. ఇక్కడ వెయిట్ చేసేటి అన్నీ ఇక్కడనే వెయిట్ చేస్తారు. రేపు అటు పోయేటి అటు పోనీయారు. Casa și sfătit. Mai nu știu păruri.
रास्ते में गाड़ी खड़ा करते हैं शायद जब ये है मेरा हॉस्पिटल। द्रास कौन सा? ये हॉस्पिटल है द्रास। టైం పడుతుంది వెళ్ళాలంటే सब डिस्ट्रिक्ट हॉस्पिटल। कोई मशीन इंस्टॉल करना है? नहीं बस अब मिल के जाना है, कुछ सामान देना बस, और कुछ नहीं है। आधे घंटे का काम, 1 घंटे का काम यहीं देना है ना। ये सामने పక్కన చేసి టవర్లో వెళ్ళు। ये सामने बिल्डिंग है। शंकु के लिए भी मिल जाएंगे। తర్వాత ఇక కార్గిల్ అయింది మనకి 90 కిలోమీటర్లు అంటే ఇంకో 50 కిలోమీటర్లే ఉంది కార్గిల్ అంటే। शंकु దాటిన తర్వాత ఇక కార్గిల్ మనం। है कब जाना सर? कल जाना? परसों। कल तो मैं इधर ही रहूँगा। गाड़ी में ही తొరలి ద్రాస్ కూడా క్రాస్ చేసేసిన ఇంకా కార్గిల్ ఒకటే బాకీ ఉంది। आपसे पहले एक वो उसको बोल के था, वो भी कारगिल से ज्यादा था, जिसके साथ मैं पहले आया। तो फिर मैंने उसको मना कर दिया, मैं वो भी बात है उसको। ద్రాస్ కూడా అయిపోయింది కార్గిల్కి పోదాం। దీని నుంచి రోడ్ అంతా బాగానే ఉంటుంది, పెద్ద అంత రిస్క్ ఏమి ఉండదు। घर जाओ तो पाकिस्तान में तो ఓ మంచి ప్యాటర్న్ మా ఇప్పుడు పోయే పరిస్థితి లేదు కానీ हाँ पाकिस्तान में इतना సో ద్రాస్ కూడా అయిపోయింది సంపడ ఇంకా ఇట్లా పైకి ఎక్కిపోవాలి, పైకి ఎక్కిపోతున్నాయి బండ్లు।